హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతు వైబ్స్. సో అందరికీ ఉగాది రాబోతుంది కదా. సో ఉగాది రాబోతుంది కాబట్టి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అనమాట. సో నాకు ఈ మధ్య అంత హెల్త్ బాగాలేదు. అంటే డెంటల్ ఇష్యూ, ఐ మీన్ లైక్ విజ్డమ్ టీత్ ఇష్యూ వచ్చింది. దాని తర్వాత హాస్పిటల్కి వెళ్ళడం వల్ల వైరల్ ఫీవర్ అటాక్ అయింది. సో దానివల్ల నేనైతే వీడియోస్ చేయలేకపోయాను. సో మళ్ళీ మనము ఈ రోజు నుంచి డైలీ వీడియోస్, అంటే వీక్లీ 2 or 3 వీడియోస్ వస్తాయి. షార్ట్స్ అయితే డైలీ వస్తాయి అనమాట. ఇవైతే ఇంక కంటిన్యూ అవుతాయి. వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అని చెప్పి మా డైలీ రొటీన్ అని, ఇలా మీకు అందులో నేను ఏం ఫుడ్ తింటున్నాను ఏంటి అనేది మీకు కవర్ అయిపోతుంది. దానివల్ల మీకు క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఇంటికి ఎలా, ఎందుకంటే నేను అది లైఫ్ స్టైల్గా చేసుకున్నాను కాబట్టి మీరు నా వీడియోస్, నా షార్ట్స్ వీడియోస్ చూసినా మీకు క్లారిటీ వస్తుంది. ఫుడ్ మెయింటైన్ ఎలా చేసుకోవాలి, ఎలా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ఒకవేళ ఇన్కేస్ చీట్ డే ఎక్కువ మీల్ తీసుకుంటే నేను ఎలా దాన్ని కాంపన్సేట్ చేస్తున్నాను, ఐ మీన్ లైక్ ఎక్సర్సైజ్ ఎలా చేస్తున్నా, ఏం చేస్తున్నా ఏంటి అనేది మీకు క్లారిటీ అనేది మీకు షార్ట్స్లో, డైలీ రొటీన్స్లో కానీ, వాట్ ఈటింగ్ ఏ డేలో కానీ, అలా ఏదో ఒకటి నేను షార్ట్ పెడతా ఉంటాను కదా, అందులోనే నా ఫుడ్ ఇంటేక్ అన్నీ తీసుకుంటాను కాబట్టి మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను థంబ్నెయిల్లో పెట్టాను కదా, లైక్ ఎంత తిన్నా సరే ఈజీగా వెయిట్ లాస్ అవ్వడం ఎలా. సో ఇట్ సింపుల్ అనమాట. ఎంత తిన్నా సరే అంటే ఇట్స్ లైక్ ఇప్పుడు మనము డైట్ అలవాటు చేసుకున్నాం. సో డైట్ చేస్తున్నా ఉన్న ప్రాసెస్లో మనకి ఏదైనా సపోజ్ లైక్ మనకి ఇప్పుడు రాబోతుంది ఉగాది కదా. సో ఉగాది రాబోతుంది కాబట్టి ఆబ్వియస్గా మనం ఏంటంటే ఓకే డైట్ చేస్తున్నాం కాబట్టి లైక్ మనకి డిఫరెంట్ ఐటమ్స్ అనేవి వండుతారు కదా, ఇంట్లో కుక్ చేస్తారు కదా. సో అవన్నీ తినడం మానేయాల్సిన అవసరం అయితే లేదు. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఎంత తిన్నా సరే వెయిట్ లాస్, అంటే వెయిట్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది నేనైతే ఈ వీడియోలో అయితే చెప్దాం అనుకుంటున్నా. ఐ లైక్ చీట్ డే లాగా. చీట్ డే అంటే ఎవ్రీడే చీట్ డే చేస్తే అనేది వర్కౌట్ అవ్వదు. లైక్ ఇప్పుడు మీరు 1 meal a day తీసుకున్నా దానికి మనం ఇప్పుడు 1700 calories తీసుకోవాలన్నా 1500 calories, అంటే మనం తీసుకున్న ఫుడ్ ఇంటేక్ ఎప్పుడు డిమినిష్ అయ్యి ఉండాలి. ఐ మీన్ లైక్ 1700 calories అయితే ఒక 2 to 300 calories తగ్గించుకొని తీసుకోవాలన్నమాట. సో ఎక్కువ 1700 అన్నాం కదా అని 1700 తీసుకోవాల్సిన పని లేదు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, ఇప్పుడు ఒకవేళ మనం చీట్ డే లైక్ ఫెస్టివల్స్ వచ్చాయి, ఈ టైమ్స్ వచ్చాయి. సో ఈ టైంలో వచ్చినప్పుడు మనం ఎలా ఫుడ్ ఇంటేక్ తీసుకొని దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది అయితే నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తా. జాగ్రత్తగా వినండి. సో మీరు ఎప్పుడైనా ఇన్ కేస్ మీకు వారంలో 2 సార్లు తిన్నవ్వండి, వారంలో ఒకసారైనా మీరు ఈ ఏమైనా హెల్దీ డైట్స్ చేస్తూ ఉంటారు కదా. సో అప్పుడు ఏమైనా బ్రేక్ చేసినప్పుడు ఆ డేని మనం మళ్ళీ రిగ్రెట్ అవ్వకుండా, అయ్యో తినేసిన తర్వాత ఆబ్వియస్గా ఫీల్ అవుతాం, అయ్యో నేను ఇంత తినేసానే, అయ్యో అనవసరంగా తినేసానని. ఆ తినే మూమెంట్లో మనకు తెలీదు. సో ఆబ్వియస్గా క్రేవింగ్స్ ఉంటాయి కాబట్టి తింటాం, తప్పే లేదు. సో అలాంటప్పుడు మనం వాళ్ళని నెక్స్ట్ డే రిగ్రెట్ అవ్వకూడదు, ఫీల్ అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా చెప్పేస్తా, షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తా. జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు సపోజ్ లైక్ ఫెస్టివల్ వచ్చింది. సో మనం ఆబ్వియస్గా అన్ని టైప్ ఆఫ్ ఫుడ్స్ తీసుకుంటాం. లైక్ ఇట్స్ నాట్ లైక్ మనం ప్రోటోకాల్స్ పెట్టుకున్నట్టు, ప్రోటోకాల్ మీన్స్ రూల్స్, అలా రూల్స్ పెట్టుకున్నట్టు ఫైబరు, ప్రోటీను, ఫ్యాట్ ఇట్లా తీసుకున్నప్పుడు అన్ని టైమ్స్ అది వర్కౌట్ అవ్వదు. సో లైక్ ఇప్పుడు మనము ఏదన్నా, ఐ మీన్ లైక్ ఇప్పుడు మ్యారేజెస్ సీజన్, ఫంక్షన్కి వెళ్తాం, లేదా ఫెస్టివల్ సీజన్. సో అలాంటి టైంలో ఇలా రూల్స్ పెట్టుకున్నా మనల్ని చూసే వాళ్ళు మనల్ని ఇట్ చేయడం కానీ, లేదా ఇట్లా చేస్తా, ఐ మీన్ ఇంటేదని కాదు, లైక్ వాళ్ళు అంటారు కదా డైట్ చేస్తున్నావు, సో కొంచెం మళ్ళీ కామెంట్ చేస్తారు కదా. సో అలా చేయకూడదు. అండ్ మోర్ ఓవర్ మనకు కుదరలేదు అనుకోండి, సపోజ్ వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని కాదు, అది ఆబ్వియస్గా పట్టించుకోకూడదు. సో కుదరలేదు అనుకోండి, అప్పుడు మనం ఈ రూల్స్ అన్ని బ్రేక్ చేసేస్తాం. సో ఫుడ్ అప్పుడు ఆ టైంలో ఎంత ఉంటుందో ఫుడ్, ఐ మీన్ అంత ఉంటుందో అంటే అంత తినమని కాదు, ఏం ఫుడ్ ఉంటుందో ఆ ఫుడ్ తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇవి జాగ్రత్తగా వినండి. ఫుడ్ తీసుకున్న తర్వాత చాలామందికి ఒక డౌట్, లైక్ నేను ఫుడ్ తీసుకున్న వెంటనే నడవకూడదు అంటారు కదా, వాకింగ్ చేయొద్దు అంటారు కదా, చెయ్యొచ్చా అంటే కంపల్సరీ నేను చెప్తాను, వాకింగ్ చెయ్యాలి. వాకింగ్ చేసినప్పుడే మన ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరగడం అంటే ఇన్సులిన్ అనేది స్లో డౌన్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే మన గ్లూకోజ్ లెవెల్స్ త్వరగా స్పైక్ అవ్వలేనప్పుడు మనకి ఏంటి అంటే బ్లడ్
బ్లడ్ షుగర్స్ ఉంటాయి కదా, అవి కంట్రోలింగ్ స్టేట్లో ఉంటాయి. సో ఆ కంట్రోలింగ్ స్టేట్లో ఉన్నప్పుడు మనకి ఇమీడియట్గా స్పైక్ అవ్వలేనప్పుడు గ్లూకోజ్ గ్లైకోజన్ కింద కన్వర్ట్ అవ్వదు, ఫ్యాట్ కింద కన్వర్ట్ అవ్వదు. సో ఇవన్నీ జరుగుతాయి. సో ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? మన ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగినప్పుడు. సో ఇది జరగాలి అంటే ఖచ్చితంగా మనం ఫుడ్ తిన్న తర్వాత వాకింగ్ చేయాలి. సో నేను ఇప్పుడు చెప్తా, ఆ వాకింగ్ చేయాలంటే ఏదో ఫాస్ట్గా ఇలా నడిచేయడం అలా కాదు. ఫుడ్ తింటాం కదా, తిన్న వెంటనే మాత్రం మీరు ఫాస్ట్గా అట్లా చేయొద్దు, బట్ వాక్ చేయాలి. ఎలా చేయాలి? స్లో స్టెప్స్ వేయండి, మెల్లిమెల్లిగా వాక్ చేయండి. 10 to 15 minutes చాలా స్లో వాక్ చేయండి. సో స్లో వాక్ చేయడం నా వల్ల కాలేదనుకోండి, మీరు ఏం చేస్తారు అంటే వజ్రాసనం ఉంటుంది కదా, మీకు వజ్రాసనం ఎలా తెలియలేదంటే మీకు యూట్యూబ్లో సెర్చ్ చేసేస్తే మీకు ఎలా వజ్రాసనం చేయాలి అనేది ఐడియా వస్తుంది. లేదు అంటే మన షార్ట్స్లో నేను ఒక 1 or 2 times చూపించాను. సో అందులో చూసినా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఫుడ్ తిన్నాక ఖచ్చితంగా వాకింగ్ అనేది అవసరం. మీరు ఎక్కువ మీల్ తీసుకున్నారా తక్కువ మీల్ తీసుకున్నారా అనేది డజంట్ మ్యాటర్ అనమాట. సో మనకి ఏంటంటే అది ఏ టైంలో అయినా వాక్ చేయాలి, బట్ ఫాస్ట్ వాక్ కాదు. గుర్తుపెట్టుకోండి, ఫాస్ట్ వాక్ చేస్తే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా స్లో వాక్ చేసుకొని మెల్లిగా హ్యాపీగా బిందాస్గా ఏదైనా వినుకుంటానో లేకపోతే ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేసుకుంటానో మెల్లిగా స్లోగా వాక్ ఎలా చేస్తాం ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటా అట్లా ఏదైనా సరదాగా అలా చేయండి. అది ఒకటి, అది ఎవ్రీడేలో చేయాలి. ఇప్పుడు మనం మీల్ ఎక్కువ తీసుకున్నా, సో అప్పుడు ఎలా చేయాలి అంటే వాక్ చేయండి. తినేసిన తర్వాత ఒక 1/2 hour స్లో వాక్ చేయండి. ఓకేనా? ఎక్కువ తినేసాం కదా, ఒకప్పుడు తినాలి, మరి అలా అని ఎక్కువ తినేసాం కదా అని 2 పూటలు తినడం కాదు. ఆ రోజు మనకు కుదరలేదు, ఫెస్టివల్ ఎక్కువ ఫుడ్ తీసుకున్నా, దీన్ని బ్యాలెన్స్ చేయడం ఎలా అనేది నేను చెప్తున్నా. ఓకేనా? ఫస్ట్ అయితే వాక్ చేయండి. స్లో వాక్ చేశాక కొంచెం రెస్ట్ తీసుకోండి. ఒక 20 minutes వాక్ చేయండి. తినేసాక కొంచెం రెస్ట్ తీసుకోండి, స్లో వాక్. ఓకేనా? తీసుకున్న తర్వాత ఈవినింగ్ టైం ఆర్ మీకు కుదిరిన టైంలో ఆ డేలో మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, సూర్యాసన అనేవి ఐడియాస్ ఉండే ఉంటుంది కదా. ఐ మీన్ 12 ఆసనాస్, లైక్ ఇలా పెట్టి తర్వాత ఇలా పెట్టి నాగాసన్ ఇట్లా ఉంటాయి కదా, పద్మాసన్ అని ఇట్లా ఉంటాయి. సూర్యాసనాలు ఉంటాయి. సూర్యాసనాలు మీరు చేయండి. 12 ఉంటాయి, 12 steps ఉంటాయి. నేనైతే అప్పుడు చేసేదాన్ని, ఇప్పుడైతే చేయలేదు. ఆసనాల పేర్లు మర్చిపోయాను, సారీ. ఒకవేళ నేను తప్పు చెప్పుంటే నన్ను క్షమించండి. 12 steps అయితే ఉంటాయి, నాకు బాగా గుర్తు. ఫస్ట్ ఇలా పెట్టి తర్వాత ఇలా పెట్టి మనం కూర్చొని చేసే ఉంటాయి కదా, చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. 12 ఆసనాస్ 12 times ఫస్ట్ చేయండి. ఓకేనా? ఆ డేలో చీట్ డే ఆర్ ఎక్కువ మీల్ తీసేసుకున్నారు, మీరు చీట్ డేస్ ఆ వీక్లో ఎక్కువ తీసేసుకున్నారు. సో ఆ చీట్ డేని బ్యాలెన్స్ ఎలా చేసుకుంటాము, మన వెయిట్ నెక్స్ట్ డేకి పెరగకుండా ఉండడానికి నేను చెప్తున్నా. సూర్యాసనాలు 12 steps ఉంటాయి కదా, 12 steps 12 times ట్రై చేయండి. ఓకేనా? 12 times. అది నాకు కుదరలేదు అనుకోండి, ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మరి మనం తినేసాం కదా, మనం తినేసిన దానికి ఫ్యాట్ పెరగద్దు అంటే అది ఎందుకు పెరగకుండా ఉంటుంది? మన మాట వింటది ఏంటి? మన పని మనం చేసేటప్పుడు దాని పని అది చేసుకుంటుంది. సో మనం దాన్ని మనం కంట్రోల్లో ఎలా పెట్టుకోవాలి? ఫ్యాట్ కింద కన్వర్ట్ చేయకుండా మన డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్గా పనిచేయాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే అప్పుడు మనం ఇలాంటి టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్, సూర్యాసనం చేయడం, లేదా గుర్తుపెట్టుకోండి ఒక 1 hour నార్మల్ వాక్, అంటే ఫాస్ట్ వాక్ ఈవినింగ్ టైంలో. అది ఆఫ్టర్ ఫుడ్ తినేసిన తర్వాత కాదు, ఆఫ్టర్ ఫుడ్ తినేసాక ఎవ్రీ టైం ఎప్పుడైనా కానీ ఒక 20 minutes కామన్. ఫుడ్ తినేసిన తర్వాత మనం ఈవినింగ్ టైం ఎప్పుడైనా కానీ ఎక్కువ ఫుడ్ మీల్ తీసుకుంటాం కదా, ఇంటేక్ తీసుకున్నప్పుడు అప్పుడు ఏం చేయాలి అంటే ఫాస్ట్ వాక్, అంటే ఫ్రంట్ వాక్ అనేది ఒక 1 hour చేయండి. 1 hour మనం వాక్ చేస్తే ఎన్ని స్టెప్స్ అవుతాయో తెలుసా? నేనైతే అలా 1 hour వాక్ చేసినప్పుడు నాకు 6600 steps అవుతాయి. 6600 steps ఈక్వల్ టు 1 hour అనమాట. 1 hour మనం వాక్ చేస్తే జస్ట్ 6600 steps అవుతాయి. చాలామంది అనుకుంటారు నేను 1 hour వాక్ చేస్తానంటే 8000 steps 10,000 steps అయిపోయి అనుకుంటారు. బట్ నా కాళ్ళు అంటే నేను పొట్టి కదా, సో బట్ నాది ఎంత డిస్టెన్స్ వస్తుందో దాన్ని బట్టి 5 feet 5'1" వాళ్ళకైతే 6600 steps అయితే వచ్చినాయి అబ్బా. ఒకవేళ మీరు ఇంకొంచెం హైట్ అలా అనుకున్న వాళ్ళకి మా అయితే మ్యాక్స్ 1 hourకి 8000 steps వేయగలరు, అంతకు మించి వేయలేరు. బట్ మనకి డేకి 10,000 steps కదా, సో అందుకని ఒక 1 hour వాక్ అనేది నాకైతే 6600 stepsకి ఈక్వల్. అండ్
నాకు ఎన్ని క్యాలరీస్ 1 అవర్ వాక్ చేస్తే కరుగుతుంది. ఫ్రంట్ వాక్ అయితే 340 క్యాలరీస్ అనేవి బర్న్ అవుతాయి. అంటే నేను తినే ఫుడ్లో 340 క్యాలరీస్ అనేవి బర్న్ అవుతాయి. సో 1 అవర్ వాక్. సో ఇప్పుడు నేను 1 అవర్ వాక్ అలా చేస్తాను కదా, మరి ఎక్కువ ఫుడ్ తినేసా కదా, సో 340 క్యాలరీస్ తగ్గిస్తే ఎలా అయిపోతుంది? సరిపోదు కదా. నేనేమో ఎక్కువ ఫుడ్ తీసేసుకున్నాను, మోర్ దెన్ 2000 క్యాలరీస్ పైన తీసుకున్నాను. అప్పుడు ఇంకొక 1 అవర్ వాక్ ఎలా చేయాలో చెప్తా చూడండి. రివర్స్ వాక్. ఇప్పుడు మనం ఇలా ఉన్నాం కదా, బ్యాక్కి స్టెప్స్ ఇట్లా రివర్స్ వాక్ వేసుకుంటూ వెళ్ళండి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఫ్రంట్కి 1 అవర్ నడుస్తాం కదా, బ్యాక్కి ఒక 1 అవర్ ఇలా బ్యాక్ స్టెప్స్ వేయండి. ఎందుకంటే రివర్స్ వాక్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మన ఏంటంటే ఎక్సర్సైజెస్ టైప్ లాగా వస్తుంది. ఎందుకంటే రివర్స్ వాక్ చేసేటప్పుడు 100 స్టెప్స్ వేసినా మీకు స్వెట్ అనేది చాలా త్వరగా వస్తుంది. ఫ్రంట్ వాక్ చేసేటప్పుడు మనకి డైలీ యూజ్ కదా, హ్యాబిచ్యుయేటెడ్ థింగ్ కదా అది. సో అంత త్వరగా మనకి ఫ్యాట్ బర్నింగ్ అనేది అవుతుంది, బట్ అంత అవ్వదు. 1 అవర్కి 340 క్యాలరీస్ అయింది కదా. సో అదే నువ్వు రివర్స్ వాక్ చేసి ఒక 1 అవర్ వాక్ చేయండి, ఫుల్ స్వెట్ వస్తుంది అండ్ మన క్యాలరీస్ కూడా ఎక్కువ బర్న్ అవుతాయి. నేను చెప్తున్నా కదా, ఈ టిప్ ట్రై చేసి చూడండి. అంటే మనకి ఎక్కువ మీల్ అంటే డైలీ చేయడం అనేది కష్టం. నేను అదే చెప్తున్నా. ఎప్పుడైనా మనం చీట్ డే చేస్తాము, ఎక్కువ తినేసాము, నేనేమో హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నా, డైట్ ఫాలో అవుతున్నా, సడన్గా నేను ఇలా బ్రేక్ చేస్తాను, నాకు ఫుడ్ నచ్చింది తినాలి అనిపించినప్పుడు, ఆపుకోవద్దు అనుకున్నప్పుడు మీరు ఈ థింగ్ ఫాలో అవ్వండి. తినేసేయండి. తినేసిన తర్వాత ఒక 15 to 20 మినిట్స్ నార్మల్ స్లో వాక్ చేసేసి మీ వర్క్ మీరు ఏది ఉంటుందో అది చేసుకోండి. చేసుకున్నాక ఆ డేలో ఈవినింగ్ కానీ ఏ టైంలో ఖాళీ కుదిరినప్పుడు ఫ్రంట్కి 1 అవర్ వాక్ చేయండి. అప్పుడు 340 to 350 క్యాలరీస్ బర్న్ అయిపోతాయి. అండ్ బ్యాక్కి నెక్స్ట్ ఒక 1 అవర్ ఆర్ 40 మినిట్స్ రివర్స్ వాక్ చేయండి. రివర్స్ వాక్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు. మెల్లిమెల్లిగా అది అలవాటు. రివర్స్ వాక్ అనేది స్టార్టింగే మనకి అలవాటు అవ్వదు, టైం పడుతుంది రివర్స్ వాక్ అనేది. సో రివర్స్ వాక్ అనేది మీకు 300 స్టెప్సే వేయగలుగుతున్నారంటే ఫస్ట్ డే 300 స్టెప్స్తో ఆపేసేయండి. ఎందుకంటే అది చాలా స్వెట్ వస్తుంది. కొంచెం మనం ఏంటంటే మన బాడీ ఉంటుంది కదా, ఈ బాడీ బ్యాక్ పుష్ చేసేసరికి మన ఎనర్జీ కొంచెం అంటూ స్పెండ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు చూడండి, ఏదైనా మనం క్యాప్ కానీ ఏదైనా వెయిట్ కానీ మనం మోసేటప్పుడు మనం ఆబ్వియస్గా కొంచెం ఎనర్జీ అనేది పెడతాం. అంటే కొంచెం ఏమంటాం, కొంచెం కొంచెం బలం అనేది స్ట్రెంగ్త్ యూజ్ చేస్తాం. సో అలానే ఫ్రంట్ వాక్ చేసేటప్పుడు అంతేం ఉండదు, ప్రెజర్ అంత పడదు. అదే రివర్స్ వాక్ చేసేటప్పుడు ప్రెజర్ పడుతుంది, మన లెగ్స్ మీద ప్రెజర్ పడుతుంది. అండ్ మన బాడీ బ్యాక్కి వెళ్తున్న కొద్దీ మనకి చాలా ఎక్కువ ప్రెజర్ అండ్ స్ట్రెంగ్త్ అనేది వాడడం వల్ల మనకి ఏంటంటే ప్రెజర్ ఎక్కువ పడడం వల్ల మనకి ఏమవుతుంది అంటే క్యాలరీస్ అనేవి కొంచెం ఎక్కువ బర్న్ అవుతాయి కంపేర్ టు ఫ్రంట్ వాక్ అనమాట. అలానే కంటిన్యూస్గా 2 అవర్స్ రివర్స్ వాక్ చేయొద్దు. నేను అందుకే చెప్తున్నా, నా మాట వినండి. ఒక 1 అవర్ ఫ్రంట్ వాక్ అండ్ అది కొంచెం సెటిల్డ్ అయ్యాక సెటరేట్ అయ్యాక రివర్స్ వాక్ చేయండి ఒక 40 మినిట్స్. మీకు ఫస్ట్ డే అలవాటు లేకపోతే 20 మినిట్స్ రివర్స్ వాక్ చేయండి. అప్పుడు మీరు చేసిన చీట్ డేలో, నార్మల్ డే చీట్ డేలో మీరు తగ్గిన దానికన్నా మీరు ఇది చేస్తారు కదా 1 అవర్ 30 మినిట్స్ ఆర్ 2 అవర్స్, ఇది చేసి చూసుకోండి. ఖచ్చితంగా మీరు నెక్స్ట్ డేకి ముందు డే అంటే ఆ రోజు తిన్నదానికి వెయిట్ చూసుకుంటారు. వెంటనే వెయిటింగ్ మిషన్కి వెళ్ళిపోయి వెయిట్ చూసుకున్నప్పుడు ఎక్కువ పెరిగిపోతారు, ఎందుకంటే ఎక్కువ తినేస్తారు కాబట్టి. సో ఆ రోజు మార్నింగ్ వెయిట్ అనేది మనం ఏం తినకుండా చూసుకుంది కాబట్టి ఒక వెయిట్కి వస్తాం. సపోజ్ నేను 49 ఉన్నా, నేను ఆ రోజు నాకు ఫుడ్ ఫెస్టివల్ అయింది, నేను ఎక్కువ తినేసేటప్పుడు నా వెయిట్ చూసేసుకునేసరికి మనం ఎక్కువ తినేసి 51 వెళ్ళిపోతాం కదా. ఆబ్వియస్గా 51, 52కి వెళ్ళిపోయాను, 51 పాయింట్ సంథింగ్ వెళ్ళిపోయాను. 2 అవర్స్కి నేను 2 కేజీస్ పెరిగిపోయినా నేను ఎప్పుడు బాధపడినాను. దానికి కాంపన్సేట్గా ఇలాంటివి చేస్తూ ఉంటా. సో అప్పుడు మళ్ళీ ఈ ఫ్రంట్ వాక్ రివర్స్ వాక్ చేసి ఆ రోజు ఆగండి. వెంటనే వెయింగ్ మెషిన్కి వెళ్ళిపోయి వెయిట్ చూసుకొని తగ్గలేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకోండి. ఖచ్చితంగా మీరు వెయిట్ అనేది పెరగరు. అండ్ ఆ రోజు మార్నింగ్ అంటే వితౌట్ ఫుడ్ ఉన్నప్పుడు వెయిట్ చూసుకునే దానికన్నా ఎంతో కొంత తక్కువే ఉంటారు. సో ఇది ట్రై చేసి చూడండి. ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ వస్తుంది, మ్యారేజ్ ఫంక్షన్స్ వస్తున్నాయి. అలాంటి టైంలో మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. నా వీడియోస్ చూసిన వాళ్ళు, నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి ప్రతిదీ నేను వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఎన్ని రకాలుగా టిప్స్ ఇవ్వాలి. ఫెస్టివల్స్ టైంలో వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి. ఇట్లా ఫుడ్ని వాళ్ళు ఆస్వాదిస్తూ ఉండాలి. ఫెస్టివల్ టైంలో, ఫంక్షన్స్ టైంలో అలాంట్లో అందరితో పాటుగా సమానంగా. సో అందుకు దాన్ని మనం ఎవరికి తెలియకుండా ఈ రకంగా కాంపన్సేట్ చేసేసుకోండి.
ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనమాట. ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పాలి అనుకుంటున్నా, నచ్చిందని అనుకుంటున్నా. ఇది కానీ మీకు ఇదే అందుకే నేను thumbnailలో పెట్టా. ఎంత తిన్నా సరే మనం సులభంగా వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవడం ఎలా అంటే ఇలానే. ఇంకా కొంచెం వెయిట్ తగ్గుతామే కానీ వెయిట్ అనేది ఇలా చేస్తే ఖచ్చితంగా పెరగము. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నా. వీలైతే మాత్రం ఈ ఫ్రంట్ వాక్ రివర్స్ వాక్ కన్నా సూర్యాసనాలు ఉంటాయి కదా, అవైతే 12 స్టెప్స్ 12 టైమ్స్ ఆర్ 20 టైమ్స్ చేయడానికి ట్రై చేయండి. అది ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది, త్వరగా ఫ్యాట్ బర్న్ అనేది అవుతుంది. సో ఇంకా లేదు ఈ 2 చేస్తే ఫైన్, ఎందుకంటే ఈజీ ఇవే అన్నిటితో కంపేర్ చేస్తే. లేదు నేను ఇంకా ఎక్సర్సైజ్ చేసేయగలను, నాకు అలవాటు ఉంది అనుకుంటే ఆ రోజు ఒక 1 అవర్ ఎక్సర్సైజ్, 2 అవర్స్ వాక్ బదులు 1 అవర్ ఎక్సర్సైజ్ చేసేసేయండి మీకు అలవాటు ఉంటే. సో అది కూడా వర్కౌట్ అవుతుంది. ఇదనమాట. నేను మీకు ఇది ఏంటంటే ఫెస్టివల్స్ వస్తున్నాయి అండ్ ఇప్పుడు మ్యారేజ్ ఈవెంట్స్ వస్తున్నాయి కదా, ఆ టైంలో కూడా మీరు ఇట్లా రిస్ట్రిక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తినాలి అనిపిస్తే మన క్రేవింగ్స్, మన హ్యాపీ సోల్ కోసం మనం తినాలి. సో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యాక మనం ఏం చెయ్యాలి అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. సో దానికి ఇవి అనమాట టిప్స్. ఇవి ఫాలో అయిపోండి, ఖచ్చితంగా మీకు వర్కౌట్ అవుతుంది. అండ్ ఆల్ ది బెస్ట్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మంచి టిప్స్తో నేను మీ ముందుకు వస్తా. ప్రతిదీ మీకు యూజ్ అవుతుంది. మీరు కమెంట్స్ చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. ఎవరో కొంతమంది పెడతా నాకు వాళ్ళు తెలీదు. ఐఎమ్ సో సారీ. వాళ్ళకైతే రెస్పాండ్ చూసినప్పుడు అవుతూ ఉన్నా. సో ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. ట్రై చేయండి. మీ ఏ డైటీషియన్ని ఆన్లైన్ కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు మనకి హెల్త్ ఇష్యూస్ లేనప్పుడు. నేను డబ్బులు పెట్టలేకపోతున్నా, అందరిలాగా అక్కడికి వెళ్ళి వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ జాయిన్ అయ్యి తగ్గలేకపోతున్నా అనే అసలు ఫీలింగే అవసరం లేదు. అవన్నీ వేస్ట్. ఇలా ఫాలో అయిపోండి, హ్యాపీగా వర్కౌట్ అయిపోతాయి. ఓకేనా, మీ సంతు ఉంది కదా మీ తోడుగా. ఓకేనా, ఓకే. మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరింత ఇంట్రెస్టింగ్గా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. హ్యాపీ ఉగాది.